ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంగముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని అంగీకరించి ఉన్నాను. యోషియా యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు మరియు దేవునికి భయపడి జీవిస్తున్నటువంటి రాజు కూడా. దేవాలయం మరమ్మతులు చేస్తూ ఉండగా యాజకుడైన హిజ్కియా ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. ఆ గ్రంథాన్ని రాజు చదివినప్పుడు దేశం దేవుని ఆజ్ఞలను విడిచిపోయిందని, యోషియా అందువల్ల దేవుని కోపం రాబోతూ ఉందని తెలుసుకుని తన వస్త్రములు చింపుకుని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఏడుస్తూ తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవక్తరాలు అయిన హుల్దా ద్వారా దేవుడు అతనితో, నీ హృదయం మెత్తబడింది, నీవు దీన మనసుతో పశ్చాత్తాపపడి చేసిన మనవిని నేను అంగీకరించాను అని చెప్పినటువంటి సందర్భంలోనిది. యోషియా రాజు గర్వపడక దేవుని వాక్యాన్ని విన్నప్పుడు తన తప్పును అంగీకరించాడు. 51వ సంకీర్తన 17వ చరణం. దీన మనస్సు కలిగి నలిగిన హృదయాన్ని దేవుడు తృణీకరించడు. అదేవిధంగా యోషియా ప్రార్థనను తృణీకరించలేదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. నా వాక్యము విని వణుకువాడు నా దృష్టికి ప్రియుడు. రాజైన యోషియా దేవుని వాక్యము విని భయపడి వెంటనే తనను తాను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం మనం పై వచనంలో చూడవచ్చు. దేవుని దగ్గరకు రావడానికి గొప్పతనం అవసరం కాదు, కానీ వినయము విధేయత చాలా అవసరం. దేవుని వాక్యం మన తప్పును చూపినప్పుడు కోప్పడకూడదు. మన హృదయాన్ని కఠినపరుచుకొనకుండా మనలను మనం సరిదిద్దుకోవడానికి వెంటనే సిద్ధపడే మనసు కలిగి ఆ మార్పు నోటితో మాత్రమే కాక ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే యోషియా కాచిన కన్నీటిని చూచి ఆయన చేసిన మనవిని ఏ విధంగా అంగీకరించాడో అదే రీతిగా మార్పు నొంది వినయంతో దేవుని సన్నిధిలో కాచిన కన్నీటిని దృష్టించి ప్రార్థన అంగీకరించి జవాబు దయచేస్తాడు. ఆమేన్.